సినిమా అనుకున్న తర్వాత ఇప్పుడు ఎవరో ఆల్రెడీ నరేష్ అనే డైరెక్టర్తో ఇది వెళ్తున్నది కదా మీ ట్రావెలింగ్. ఓకే, ఎంత కాలంలో ఇది కంప్లీట్ చేయాలనే ప్లాన్ ఉంది మీకు? ఈ ఇయర్లో అవుతుంది అనుకుంటా. ఓకే, ఇప్పుడు దీని ముందు మనకి పాండమిక్ ఈ సిచ్యువేషన్ ఉంది కదా, ఆ టైంలో మీకు థాట్ వచ్చిందా? అంటే ఆ టైంలో ఒప్పించుకున్నారు కదా ఇంట్లో, ఆ టైంలోనే కదా. కానీ ఆ టైంలో ఎందుకు వచ్చింది? ఎందుకంటే అసలు థియేటర్స్ అన్ని క్లోజ్, ఏంటంటో జరుగుతోంది, అసలు ఇప్పట్లో ఓపెన్ అవుతాయా, అసలు ఎటు వెళ్ళిపోతుంది అన్నట్లుగా ఉంది కదా. అంటే మరీ లేట్ అయిపోద్దని నేనే అసలు ముందే చెప్పాల్సింది. ఓకే, సో ఇప్పటికే లేట్ అయింది అనుకో. అదే లేట్ అయింది, చెప్పడమే లేట్ అయింది. ఇప్పుడైతే ఇంకా కరెక్ట్ టైమే అనుకుంటున్నారా? ఓకే, 1 year లోపు సినిమా వచ్చేసే అవకాశాలు. సో ఏమన్నా మీ డాడీ నుంచి ఏమన్నా సలహాలు తీసుకున్నారా? ఇలాంటిది ఎలాంటి స్టోరీ చేయను ఏంటి అనేది ఏమన్నా? స్టోరీలో అయితే ఏం డాడీ ఏం ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఓకే, మామూలుగా ఏం అట్లా ఏం చేయలేదు, నా ఇష్టానికి వదిలేస్తారు. జస్ట్ మామూలుగా ఎలా చేయాలి, కెమెరా ముందు ఎలా ఉండాలి అది చెప్తుంటారు. ఇప్పుడు చాలామంది యంగ్ హీరోస్ ఉన్నారు, లైక్ అల్లు అర్జున్ అంటే డాన్స్ అని, లేకపోతే ఎన్టీఆర్ గారు అంటే డైలాగ్స్, ఇలా ఒక్కొక్కరు, మహేష్ బాబు, ప్రభాస్, పాన్ ఇండియా హీరో, వీళ్ళందరూ కూడా అఫ్కోర్స్ స్టార్టింగ్లో ఒకలా ఉన్నారు, తర్వాత చాలా చేంజ్ అవుతూ చాలా డెవలప్ చేసుకోవడం అదంతా జరిగింది. వాళ్ళని చూసినప్పుడు ఇన్స్పిరేషన్గా అనిపిస్తుందా? అనిపిస్తుంది, అంటే ఆబ్వియస్లీ అండి వాళ్ళు చాలా కష్టపడ్డారు, అంటే బ్యాక్గ్రౌండ్ అంతా ఉన్నా సరే చాలా కష్టపడితే గానీ ఇంత రాలేదు అని. హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఫైట్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయా మీకు కూడా? అంటే రోల్ బట్టి, రోల్ ఎలా ఉంటే ఇప్పుడు దాన్ని బట్టి చేయాలి. కానీ మీ మదర్కి ఎందుకు చూపించలేదు మీరు ఇప్పటివరకు మీ టాలెంట్స్ని ఏమన్నా అడిగినప్పుడు? అంటే మదర్తో ఫ్రీగా ఉంటారు కదా ఎవరైనా. మీరు మీ డాడీ స్ట్రిక్ట్ అన్నారు కదా, మీ మమ్మీతోనైనా కొంచెం ఫ్రీగా ఉండేది? వాళ్ళతో ఫ్రెండ్స్గా ఉంటారండి. జయంతి బెన్ని ఫ్రెండ్స్గా ఉంటారు, మదర్ అలా ఉంటారు, ఫ్రెండ్స్లా ఉంటారు అన్నమాట. అన్ని విషయాలు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూనే ఉంటారు. నాకు చెప్తాను, నేను ప్రేక్షకులు అలా చూస్తూ ఉంటాను అన్నమాట, మాట్లాడుకుంటున్నారు కదా. అలాగే సుధాకర్ గారిలోనూ అలాగే బెన్నీలోనూ ఉండే ఒక కామన్ క్వాలిటీ ఏదన్నా ఉందా అండి? ఎంతైనా తండ్రి కొడుకులు ఒకటే కదా. అవును అంటారా? అలాగా ముగ్గురికి ముగ్గురు అనుకుంటూ ఉంటారా, నీ కొడుకు అని ఆయన అనడం, లేకపోతే మీ ఇద్దరు ఎంతైనా తండ్రి కొడుకులని? పిల్లలంటే కొంచెం భయపడుతుంటారు, అంటే అబ్బాయిలు అనేసరికి తల్లిదండ్రులకి కొంచెం బయట ఎలా ఉంటున్నాడో ఏంటో ఈ భయాలు ఉంటాయి కదా. అమ్మాయి గురించి అయితే ఒకలా భయపడతారు, అబ్బాయి గురించి అయితే ఇంకోలా భయపడతారు, అంటే ఏమన్నా తప్పుదోవ పడుతున్నారేమో అని. మీకు అలాంటి భయాలు ఏమన్నా కలిగేవా అసలు బెన్నీ విషయంలో? లేదు, బాగా బుద్ధిగానే ఉంటాడు కాబట్టి ధైర్యంగా ఉండేది మీకు. వచ్చేస్తారు టైంకి. ఓకే, లేట్ నైట్ పార్టీస్ ఇలాంటివి ఏమి చేస్తారు? నాకంటే వాళ్ళ పెదనాన్న ఎక్కువ కేర్. ఓహో, ఓకే. సో మీరు ఓకే, సో ఎక్కువ పెద్దనాన్న గురించి చెప్తున్నారు. ఎలా ఉంది మీకు అసలు పెద్దనాన్నతో చిన్నప్పటి నుంచి రిలేషన్ ఎలా ఉండేది? అంటే చిన్నప్పటి నుంచి చూసుకునేది పెద్దనాన్నే అండి. స్కూల్లో నాకు చిన్నప్పుడు సాక్స్లు అవి వేసేవారు, అంటే నాకు యూనిఫామ్ అదంతా ఆయనే రెడీ చేసేవారు. డ్రాపింగ్ పికప్ పెద్దనాన్న అప్పటి నుంచి. ఓకే, ఏమన్నా కావాలన్నా పెద్దనాన్న అడిగేవాళ్ళ? కావాలంటే అమ్మనే అడిగేవాళ్ళు. ఓకే, సో మీరు అడిగినప్పుడు ఒక 3rd class 4th class అప్పుడు నేను ఊరికి అడిగేది, ఫస్ట్ ఎవరు ఇస్తారా అంటే పెద్దనాన్నే అనేవాడు. ఓకే, అమ్మ నాన్న పెద్దనాన్న ఆప్షన్స్ ఇస్తే పెద్దనాన్న. ఇప్పుడు ఇప్పుడు మరి చెప్పాలి, ముగ్గురు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు అందరు ఇష్టం అంట. అబ్బా, అప్పుడే మొదలు పెట్టారండి డిప్లొమాటిక్ ఆన్సర్స్. సినిమాల్లో హీరోలు అయిన తర్వాత చెప్తుంటారు డిప్లొమాటిక్ గా, అమ్మో ఎక్కడ దొరకకూడదని. అప్పుడే అయిపోయింది, అదే ఇప్పుడే మొదలెట్టారు. అయితే నిజంగా ముగ్గురు ఒకటేనా? అబ్బాయిని మీరు చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడైనా వీడు హీరో అవుతాడు అన్న థాట్ ఎప్పుడైనా వచ్చిందా చిన్నప్పటి నుంచి? ఎప్పుడైనా? ఎప్పుడు అనుకోలేదు. ఎందుకు? సుధాకర్ గారు ఇన్ని సినిమాల్లో చేస్తున్నప్పుడు ఉన్నదన్నట్టు చెప్తాను. ఇప్పుడున్న జనరేషన్లో మెయిన్ హీరోస్ డామినేషన్ ఎక్కువ ఉంది కదా. అలా అయినా ఏదో కమెడియన్ సైడ్ క్యారెక్టర్ అలా అవుతాడేమోలే అనుకునేది, అంతేగాని హీరో అవుతాడు అన్న థాట్ ఎప్పుడు. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అయితే ఇప్పుడు బ్రహ్మాజీ గారి వాళ్ళ అబ్బాయిని కావచ్చు, ఇలాగా అందరూ వాళ్ళ పిల్లల్ని శివాజీ రాజా,
వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా. అందరినీ అప్పుడు లేదమ్మా, ఆయనకి లేదు ఎప్పుడు. మన పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేద్దామని మీరైతే అనుకోలేదు? ఎక్స్పెక్టేషన్ లేదు మాకు హీరో అవుతాడా ఏమో, మేబీ ఏమైనా లక్ ఉంటే అవుతాడంతే, మాదేం లేదు. లక్ మీదే ఉంటుంది కదండి ఫీల్డ్. లక్, అవును. సుధాకర్ గారు కూడా చెప్పారు, ఆయన కూడా చెప్పింది ఇదే, లక్ మీద ఉంటుంది. సుధాకర్ గారు మీరు చెప్పారు ఇందాక ఎప్పుడో ఒకటి చిన్నగా, బాక్స్ తీసుకెళ్తే, క్యారేజ్ తీసుకెళ్తే అందరూ తినేవాళ్ళని చెప్పి. మన క్యారేజ్ అంటే రాఘవేంద్ర గారు కూడా ఎలా నీ క్యారేజ్ వచ్చింది అన్నాడు నేను. తనకి వెళ్ళబడి నేను అందరు కానీ బాగా ఇచ్చేవాడు. మన క్యారేజ్ అంటే అంత ఫేమస్. మాతృరావు గారు వెజిటేరియన్ కదా, ఆయన క్యారేజ్ నాకు ఇచ్చేవాడు, నాన్ వెజిటేరియన్ ఆయన తీసుకునేవాడు. క్యారేజ్ ఉండేవాడు. ఏమోలే, అంటే మా ఊకేముంటదంటే చిరంజీవి గారు వాళ్ళ వైఫ్లు, మీ వైఫ్ కానీ వీళ్ళు వంటలు చేసి మీకు ఇస్తారా క్యారేజ్లు, అక్కడే ఏదో తింటుంటారు అని చెప్పి. క్యారేజ్ కంపల్సరీ వచ్చేది ఇంటికి, అన్ని రకాల వంటలు చేసి పంపించి అన్ని రకాల వంటలు చేసేది. నా క్యారేజ్ అంటే ఇష్టపడేవాళ్ళు అందరూ. సుధాకర్ నీ క్యారేజ్ వచ్చిందని అడిగేవాళ్ళు అనమాట. అంత ఇదిగా ఉండేవంట, అంత బాగా చేసేది. తెలుసండి మీకు అక్కడ వీళ్ళందరూ ఇంత షేర్ చేసుకుంటారని? ఎక్కువ వండి పెట్టేవాళ్ళే ఇంకా ఎక్కువ? చికెన్, మటన్ రోజు అదే పని ఉండదు ఎక్కువ వంట. ఈ మధ్య కొంచెం రిలాక్స్ అవుతున్నా. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.